హలో ఫ్రెండ్స్, నేను మీ కరణ్ వచ్చాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇండియా యొక్క టాప్ రియాలిటీ షోకి స్వాగతం. దీని పేరే ద డాన్స్ హంటర్. మీ అందరికీ ఈ విషయం బాగా తెలుసు. అంటే మనం సెమీఫైనల్స్ యొక్క ఫస్ట్ రౌండ్ కి వచ్చేసామని. అండ్ నౌ ఇక్కడికి మన సూపర్ స్టార్ జడ్జెస్ కూడా వచ్చారు. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టి వెల్కమ్ చెప్పండి మన డాన్సింగ్ క్వీన్ దీపనిత, ఎంతో ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ ద వన్ అండ్ ఓన్లీ జేజే, ఇకపోతే మన క్లాసిక్ డాన్స్ యొక్క నాయకుడు అభిమన్యు సార్. ఫ్రెండ్స్, మీ టైం ని వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో వెంటనే ఈ షోని మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మీకు నచ్చిన మీ స్టార్ మిస్టర్ ఫాజల్, అతనికి ఇప్పుడు మనం వెల్కమ్ చెప్దాం. మిత్రులరా, మీ ఫైజల్ కి వెంటనే చప్పట్లు కొట్టండి. వావ్, ఈసారి కూడా ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ గురించి మీరేం చెప్పబోతున్నారు? కఠిన శ్రమ, ఎక్కువసేపు రిహార్సల్, మా మెంటర్ జేజే సార్. ఓకే కట్, వెరీ నైస్ సార్. ఫైజల్ యాటిట్యూడ్ చూసారా? ఇంతకు ముందే గెలిచినట్టు చేస్తున్నాడు. స్టార్ కదా, ఖచ్చితంగా యాటిట్యూడ్ ఉంటుంది. ఆన్లైన్ ఓటింగ్ పోల్స్, మన జడ్జెస్ కూడా వాళ్ళ తరపునే ఉంటున్నారు. అభిమన్యు సార్, నేను వదిలేయాలనుకుంటున్నాను అంతే. డోంట్ వెరీ, ఇదంతా ఎక్కువ రోజులు సాగదు. మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే ఓకే సార్, ఇతనే. మైండ్ బ్లోయింగ్ Hi, sir. పర్ఫార్మెన్స్. Thank you. మైండ్ బ్లోయింగ్. అదరగొట్టేశారు మీరు, నిజంగానే అద్భుతం. ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను. వావ్, ఏంటి సార్ ఎలా అన్నారు? కరెక్ట్గా చెప్పారు మీరు. ఇది నా కాంట్రాక్ట్లో లేదే. మానిక్ అంకుల్, ఏంటి ఇదంతా? అరే ఫైజల్ కన్నా ఇలా టక్కని చెప్పేయకూడదు. విన్నాక మానిక్ అంకుల్కి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. దానికి బదులు ఇక్కడ షో చేసేయమ్మా. ఒకే ఒక పర్ఫార్మెన్సే కదా. ఏంటి ఏంటి Special ఏంటి dance కన్నా? చేయడం నా వల్ల కాదు. అయ్యో 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 కన్నా కన్నా, పైసల్, కన్నా. పైసల్, ఒక అరే, నిమిషం ఆగు. పైసల్, ఏంటి సార్ పైసల్, అతను ఒక నిమిషం ఆగండి. కుదరదని వెళ్ళిపోతున్నాడు. నేను చూసుకుంటాలేండి, మనోడే. నేను ఒప్పిస్తాలేండి, ఎలాగో మాట్లాడి ఒప్పిస్తాలేండి, చూసుకుంటా. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. అలాగా అయితే నేరుగా వచ్చి మాట్లాడతాం. సరే, మనం అక్కడ కలుద్దాం. హా, నేను వస్తాను. హలో, ఏంటి వాళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళు అనుకున్నది జరుగుతుందనా? నేను ఆ విధంగా జరగనివ్వను. స్టాప్ 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 ద మ్యూజిక్. డోబో, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు వేసే స్టెప్స్ ఏంటి? అందరూ కింద నుంచి పైకి వెళ్తున్నారు, కానీ నువ్వు పైన ఉండాల్సిన వాడి కిందకు వస్తున్నావు. ఇక్కడికి వచ్చాక నాకు నీ పూర్తి వర్కౌట్ కావాలి. యు గాట్ దట్? మ్యూజిక్. సిమ్రన్, ఆపకు. నా చూపు నీ మీద కూడా ఉంది. సో కీప్ డాన్సింగ్. తబ్లీ సార్, అసలేం జరుగుతుంది ఇక్కడ? ఫాజిల్ ఎక్కడా?
12 గంటలకు రమ్మంటే ఇప్పుడు టైం 1 గంట అవుతుంది, ఇంకా వాడు రాలేదు. పైజల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. అంతేకాకుండా తను ఇంట్లో కూడా కథలంతా నాకు చెప్పొద్దు, ముందు వెళ్ళి ఫాసిల్ని పిలుచుకురండి. మీకు తెలుసు కదా అబ్బాయి చాలా బ్రిలియంట్ అని. రిహార్సల్ మిస్ చేసే అబ్బాయి కాదు వాడు. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేయండి ప్లీజ్. దయచేసి వెళ్ళి వాడిని వెంటనే పిలుచుకురండి ప్లీజ్. ఆపండి. ఓ మై గాడ్, తిను నిజంగా ఫజీలా? డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. నాకు లిఫ్ట్ కావాలి. నేను లోపల కూర్చోవచ్చా? మీ నిజంగానే ఫైజిలా? అవును. అవునా, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ సో మచ్. పోనివ్వండి. ఫైజల్, అయ్యో ఫైసల్ సార్, ఇది చాలా ఓవర్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? మీకు ఫోన్ చేసి నా చెయ్యి మొత్తం నొప్పొచ్చేసింది. కానీ మీరేమో గాలి తిరిగొస్తున్నారు. ఇది దారుణం. సారీ సార్. సారీ ఎవ్రీవన్. నేను ఇప్పుడే వస్తాను. ఫైజల్ ఏమైంది? ఒక్క నిమిషం. అరే ఏమైంది? అరే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? సమాధానం చెప్పాను. వినండి ఫైజల్ సార్, ఒక్క నిమిషం ఆగండి. ఫైజల్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు? వాడు ఇలా ఎక్కడి నుంచి వస్తున్నాడు? వాడి పరిస్థితి చూసావా? అరే ఫైజల్ సార్, అరే ఫైజల్ సార్ తలుపు తెరవండి. ఫైజల్ సార్, ఎవరికి చెప్పాలి? చెప్తే ఎవరు నమ్ముతారు? ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఫైజల్ సార్ తలుపు తెరవండి సార్. ఫైజల్ సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. తలుపు తెరవండి. అరే ఇలా చూడండి సార్, మీరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. రెడీ సార్. ఫైజల్, ఇది చూడు, నీకు ఒక లాగు ఉందని ఫీల్ అవుతున్నావంటే నీ రిహార్సల్స్ మనం రేపు కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ ఓకే. లేదు సార్, నేను ఓకేనే. అది వచ్చే దారిలో ఒక పనుండి ఆగాను, అందుకే లేట్ అయ్యింది. నేను రెడీ. ఓకే గైస్, మ్యూజిక్. సూపర్ ఫైజల్ సార్, మీరే రాక్ స్టార్. సూపర్. ఫైజల్ సార్, మీకేమైంది? ఓకేనా? అంబులెన్స్ కాల్ చేయండి. అంబులెన్స్ పిలవండి. ఫైజల్ సార్ వద్దు, అంబులెన్స్ ఏమొద్దు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఫైజల్, నేను బాగానే ఉన్నాను.
ఏ స్టాప్ 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 అతుల్, వాడు కింద పడిపోయాడు రా. ఏ అతుల్, అరే నా కాలు. జాగ్రత్త, నిదానంగా. రా, రా, రా. పైకి. లెగ్గు, లెగ్గురా, లెగ్గురా. కాలు. ఏం కాదు, పైకి, రా. పైకి. అంతే. ఏం సరే, కాదురా. సరే, నాకు రా, రా, రా. నా కొల్ల కావట్లా, నొప్పి పుడుతుంది. అరే అక్కడ ఒక షెడ్ ఉంది, మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సరే, రా, రా. చేపట్టు. రా, రా, రా. జాగ్రత్త. రా, వెళ్దాం. అది. రా, రా. లెగ్గురా, లెగ్గురా. అంతే, ఏం కాదు. పైకి లే. రా, రా, ఏం జాగ్రత్త. కాదు. మనం చూసి, వచ్చేస్తాం, చూసిరా. సరేనా? రా, రా, చూసి జాగ్రత్త. కొంచెం కొంచెం ఓపిక పట్టు, మెల్లిగా. మనం వచ్చేసాం, సరేనా? నా వల్ల కావట్లా. ఏం కాదు. అరే ఏంట్రా ఇది? అంతే అంతే. ఎవరో చంపేశారు వీళ్ళు. బ్రేకింగ్ న్యూస్, ఇది మీరే చూస్తున్నారు. అవును, ముంబైకి దూరంగా 80-90 కిలోమీటర్లలో ఎవరూ లేని చోట ఈ కాటేజ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ షో ఈవెంట్ ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్స్ అభిమన్యు, దీపాలిత, జేజేని హత్య చేశారు. ముఖ్యమైన విషయం, ఈ ముగ్గురు కొరియోగ్రాఫర్స్ ముంబైలో చాలా ఫేమస్ అయిన డాన్స్ షోలో జడ్జెస్ గా ఉన్నారు. మీరే చూస్తున్నారు, సిఐడి ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు, మమ్మల్ని లోపలికి పంపించట్లేదు. వీళ్ళ ముగ్గురి గొంతులు కోసేసున్నాయి, అంతే తప్ప వీళ్ళ బాడీల్లో స్ట్రగుల్ అయినట్టు ఆనవాళ్ళేమీ లేవు. అది నిజమే. ఒకవేళ ఇలా జరుగుంటుంది, హంతకుడు వీళ్ళందరికీ మొత్తిచ్చి గొంతు కోసేసి ఉండాలి. ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. ఎవరికి తెలియని ప్రదేశాన్ని కనిపెట్టారయ్యా? చుట్టూ అసలు ఏమీ లేదు, ఒట్టి అడవి మాత్రమే ఉంది. సోలంకి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, రక్తపు మరకలు ఉన్న చేతి గుర్తులు. ఇది ఎవరిదై ఉంటుంది? హంతకుడిదయ్యుండొచ్చు, లేకపోతే వీళ్ళ ముగ్గురులో ఒకరిదయ్యుండొచ్చు. ఈ బ్లడ్ శాంపిల్ తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. చెయ్యి, అప్పుడు మనకి అర్థమైపోతుంది కదా. ఇది చూడు, ఇది షూ గుర్తు కదా. వీళ్ళ ముగ్గురులోనూ ఎవరిది ఆ షూ కాదు. మరైతే బాస్, ఈ షూ గుర్తులు ఎవరో అయి ఉంటాయి? సార్, ఇది చూడండి సార్, ఈ సిరింజ్ అక్కడ దొరికింది. ఓ, ఒకవేళ ఈ సిరంజి ద్వారానే వాళ్ళకి మత్తు మందు ఇచ్చుంటారా? గాయస్ గెట్ రెడీ, ఫైనల్ రౌండ్ రిహర్సల్కి అయిన టైం అయింది. ఎపిసోడ్ రేపు షూట్ చేస్తారు, కానీ దానికి ముందు మీ అందరినీ నేను చాలా బాగా ట్రైన్ చేయాలి. ఓకే, సో వాట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్? కమ్ ఆన్ ప్లీజ్. హలో ఫేసల్ సార్, లేవండి లేవండి. ముందు మీరే రిహార్సల్ స్టార్ట్ చేయాలి. మీరు మన షోలో స్టార్ కదా, మీకు గుర్తుంది కదా. దీని తర్వాత మనం యాడ్ షూటింగ్ కూడా వెళ్ళాలి. లేవండి లేవండి, షెడ్యూల్ చాలా టైట్గా ఉంది, లేవండి. నాకు మోకాళ్ళకి మోచేతులకి గాయాలయ్యాయి, కాబట్టి నేను డ్యాన్స్ వేయలేను. ఏంటి, మోకాళ్ళకి మోచేతులకి గాయాలా? ఫైసల్, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఇంకా ఎలాగా? వెళ్దాం పదండి, వాడు మొదలు పెట్టేశాడు. మనకి రిహార్సల్స్ జరిగినట్టే. అరే మీరు విన్నారా, మీరు విన్నారా? ఇది ఈ షో ఏమైపోతుంది, ఈ షో ఏమైపోతుంది, మనం అందరం మోసపోయాము. అరే మీరెవరు వార్తలు చూడలేదా? అరే మన షో ముగ్గురు జడ్జెస్ ని ఎవరో హత్య చేసేసారంట. హత్య? మోసపోయారే. అవును, హత్య చేసేశారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా పరిస్థితి ఇలా అయింది, ఏం చెయ్యాలి? నేను ఇంటికి వెళ్తున్నాను.
ఇండికా. హలో ఫేసల్ సార్, మీరేంటి ఇలా అంటున్నారు? ఏమైంది? ఇంత పెద్ద సంఘటన జరిగితే మీకు అసలు పట్టింపు అనేది లేకుండా మాట్లాడుతున్నారు. ఇలా చూడండి, మీకు బాగా తెలుసు కదా వాళ్ళ ముగ్గురు ఈ షోకి జడ్జిలని. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అరే ఫైసల్ సార్, ఆగండి, చెప్పేది వినండి. సోలకే కమాన్ చెప్పు. అరే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరందరూ ఎలా తెలుసుకున్నారు నా రీసెర్చ్ పూర్తయిందని? అండ్ టైంకి కరెక్ట్ గా వచ్చేస్తున్నారు. అదేంటంటే సోలంకి, ఇన్నేళ్లుగా నీతోనే పనిచేస్తున్నాం కదా, అందువల్ల. మై గాడ్. అరే సోలంకి గురించి ఎందుకులే, కాసేపు అలాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తే చాలు, ట్యూనింగ్ ఆటోమేటిక్గా రెడీ అవుతుంది. ట్యూనింగ్ ట్యూనింగ్ పని గురించి మాట్లాడదామా? అవునవును, పని ఫస్ట్. బాస్, ఎవరో గాని వీళ్ళ ముగ్గురిని కిరాతకంగా హత్య చేశారు. గొంతులో ఆ నాడిని మాత్రమే కట్ చేశారు. అది ప్రాణవాయువుకి చాలా ముఖ్యమైనది. ఇదిగో చూడండి, మీకు కనిపిస్తోందా? ముగ్గురి మెడల్ని ఒకే రకంగా ఒకేలా కోసేశారు. వీళ్ళ ముగ్గురి రక్తంలో నాకు సుడేల్ ఇంకా ప్రొఫెన్ అనే టాబ్లెట్ల శాంపిల్స్ దొరికాయి. అవి మత్తుని కలిగించేటటువంటి చాలా భయంకరమైన టాబ్లెట్. ఇంకా సార్, వీళ్ళ ముగ్గురిది షూలో డ్రెస్ లో ఉన్న మట్టి బట్టి చూస్తే ఏం తెలిసిందంటే వీళ్ళు ముగ్గురు ఆ షెడ్డుకి వచ్చే ముందే వీళ్ళు ముగ్గురు బీచ్కి వెళ్లారు. అయితే వాడు ఈ ముగ్గురిని సముద్రపు ఒడ్డులో కిడ్నాప్ చేశాడు. తర్వాత ముంబై నుంచి చాలా దూరంగా ఉన్న షెడ్లో దాచిపెట్టాడు. అక్కడ ఈ ముగ్గురికి మత్తుమంది ఇచ్చాడు. ఆ తర్వాత పీక కోసేశాడు. ఖచ్చితంగా బాస్, కానీ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అది కవర్లో ఉంది. షెడ్డులో మీకు కలిగిన అనుమానం చాలా ఖచ్చితమైనదే. అయితే ఈ విషయం తేలిపోయింది. మనకి షెడ్లో దొరికిన ఆనవాలు ఒక పురుషుడిదని. ఇప్పుడు మనం కనిపెట్టాల్సిన విషయం ఇది హంతకుడిదా లేదంటే వీళ్ళలాంటి ఒక విక్టిమ్ దా అని. అది ఎవరైనా సరే అభిజిత్, విక్టిమో లేక హంతకుడో, కానీ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఇకపై కథని మొత్తం వాడే చెప్తాడు. ఆ నాలుగో వ్యక్తి. సోలంకి సార్ చెప్పారు ఆ మత్తు ముందు నాలుగో వ్యక్తి శరీరంలో కూడా ఉంది అని. మరి ఖచ్చితంగా ఆ నాలుగో వ్యక్తి విక్టిమ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అభిజిత్, ఈ మత్తుమందు ఉందే, అది శరీరంలో చాలా సేపు ఉంటుంది. మనం వాణ్ణి కాకపోతే ఆ వ్యక్తి ఆ డాన్స్ షోకి సంబంధం ఉన్న వ్యక్తి అయ్యే అవకాశం ఉంది కదా సార్. మనం అక్కడికెళ్ళి ఎందుకు కనుక్కోకూడదు? అరే లేదు సార్, వాళ్ళందరూ బాగా మ్యూజిక్ వేస్తారు సార్, చాలా బాగా డాన్స్ చేస్తారు. నా వైఫ్ ఆ షోకి చాలా పెద్ద ఫ్యాన్ సార్. అది ఎప్పుడు రిపీట్ టెలికాస్ట్ చూస్తూ ఉంటుంది సార్. అరే ఫ్రెడ్డీ, ఆ షో వెనకాల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఆ షో యొక్క జడ్జెస్ ముగ్గురే వాళ్ళని కూడా ఇప్పుడు చంపేశారు. సార్, ఆ ముగ్గురు విక్టిమ్స్కి ఫోన్ చేసి చూసాం. ఆ ముగ్గురు ఉన్న ఆఖరి లొకేషన్ జూ సర్కిల్. అక్కడి నుంచి ఎలాంటి మూమెంట్ లేదు. ఫోన్ చివరి లొకేషన్ జుహూ సర్కిల్. ఆ తర్వాత అభిజిత్, జుహూ బీచ్ అక్కడికి చాలా దగ్గరలోనే ఉంది కదా? సార్, వాళ్ళ బట్టల మీద చెప్పుల మీద అంటుకున్న ఇసుక బీచ్లో ఉన్న ఇసుక అయి ఉంటుంది. అభిమన్యు, జేజే, దిపన్యత వీళ్ళ ముగ్గురి ఫోన్ లొకేషన్ చివరిలో జుహూ బీచ్. ఇక వాళ్ళ డ్రెస్లోనూ చెప్పుల్లోనూ ఇసుక దొరికింది. అది బీచ్ ఇసుక. ఇకపోతే ఈ దీవి, ఇది జుహూ బీచ్. ఈ ప్రదేశానికి చాలా పక్కనే ఉంది. ఇక్కడ మనం విచారణ జరపాలి. ఇది చాలా దారుణమైన విషయం సార్. ప్రజలు ఇక్కడికి తిరగడానికి వస్తున్నారు, కానీ మనం ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వస్తున్నాం. మరేంటి సార్, డ్యూటీలో తినడానికి ఒక ఐస్ కూడా దొరకడం లేదు. సచిన్, ఒక పని చెయ్యి. ఈ కేసు అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరినీ ఇక్కడే సముద్రంలో ఈత కొట్టడానికి కాస్త ప్రాక్టీస్ అయ్యో ఉంది సార్. పోండే, వెళ్ళి పని చూడండి. ఐసే కదా, ఇప్పుడు ఇస్తానులే. సార్, ఏంటి పంకజ్? సార్ ఇతని మెడలో చైన్ చూసారా? సార్, ఇది డాన్సింగ్ షో జడ్జ్ జేజే గారి మెడలో ఉంటుంది. జేజే మెడలోనా? అవును సార్.
ఏమైంది సార్? సార్ ఎందుకు సార్ మీరు అందరూ అలా చూస్తున్నారు నన్ను? అదేంటంటే నీ మెడలో ఈ చైన్ ఉంది కదా, అది నాకు బాగా నచ్చిందయ్యా. చైన్ ఎక్కడికి పారిపోతున్నావు? మర్యాదగా ఇక్కడ నుంచో. నువ్వు సిఐడి ముందు నుంచున్నావు. మేము అడిగే ప్రశ్నలకి మర్యాదగా జవాబు చెప్పు, అర్థమైందా? ఈ చైన్ నీకు ఎలా దొరికింది? నేనేం చేయలేదు సార్. ఆడదాంతో ఒక రౌడీలు ఉండేవాళ్ళు, వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి తరిమేశారు సార్. నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి తయారవుతూ ఉన్నాను. అప్పుడు చూసి ఆ ముగ్గురిని నేను టీవీలో వస్తారు కదా, వాళ్ళు ఆ ఆడదాంతో మాట్లాడుతూ ఉన్నారు సార్. సార్, ఒకవేళ ఆ ముగ్గురిని చంపింది బహుశా అమ్మాయి ఏమో. ఉండొచ్చు సచిన్, ఆ ఆడదాని పని కూడా అయ్యుండొచ్చు. కానీ ఆ ఆడది ఎవరు? ఒక్క నిమిషం ప్లీజ్. మీ రిహార్సల్ ఆపండి. మాణిక్లాల్ సార్, మీ మునుపటి జడ్జెస్ ముగ్గురు శరీరాలు ఏ షెడ్లో అయితే దొరికాయో అక్కడ 4వ వ్యక్తి ఉండడం మేము కనిపెట్టాం. వాళ్ళ గుర్తులు కూడా మాకు దొరికాయి. ఆ ముగ్గురుతో కలిపి ఆ 4వ వ్యక్తికి ఆ మత్తు మందుని ఇచ్చారు. ఇప్పుడు మా డౌట్, ఆ 4వ వ్యక్తి మీలోనే ఎవరో ఒకరు. అందువల్ల మీ అందరి బ్లడ్ ఇప్పుడు పరీక్షింపబడును. సో కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఇలా చూడండి, నేను మీకు బ్లడ్ టెస్ట్ ఇవ్వలేను. ఫైసల్ సార్ ఆగండి. సోలంకి అందరు బ్లడ్ శాంపుల్ తీసుకోండి. సచిన్ మీరు రండి. ఫైసల్ సార్ ప్లీజ్ చెప్పేది వినండి. తలుపు తెరవండి సార్. సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. నాకేం తెలియదు సార్. ఫజల్ బాబు, ఫజల్ తలుపు తెరు. ఫజల్ బాబు, ఫజల్ తలుపు తెరు. ఏసీపీ ప్రద్యుమన్ మాట్లాడుతున్నా. నీకు సహాయం చేయడానికే వచ్చానయ్యా. ఇలా చూడు, నీకు ఏం జరిగినా సరే నాకు అన్నీ చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం, సరేనా? కానీ నీకు ఎటువంటి హాని కలిగేలా చేయను, సరేనా? తెరవను, నేను తలుపు తెరవను. మీరు సిఐడి, నన్ను పట్టుకెళ్తారు. నేను ఏం చెప్పినా మీరు అది నమ్మరు. నాకు బాగా తెలుసు. నేను తలుపు తెరవను. నేను చెప్పేది విను బాబు. మేకప్ రూమ్లో నువ్వు ఎంతసేపని ఉంటావు చెప్పు? నువ్వు ఎలాగైనా బయటికి రావాల్సిందే కదా. బయటికి రా, మాకు నిజమేంటో చెప్పు. మేము నీకు సహాయం చేస్తాం, సరేనా? రా బాబు, తలుపు తెరు. రా బాబు, బయటికి రా. చెప్పు, ఇప్పుడు చెప్పు బాబు, నీకు ఏం జరిగింది అంతా చెప్పు. నేనే ఆ 4వ వ్యక్తిని. ఆ రోజు ఆ రాత్రి ఆ ముగ్గురు జడ్జిలతో పాటు నేను షెడ్లో ఉన్నాను. మీకు నా బ్లడ్లో కూడా అదే శాంపిల్ దొరుకుతుంది సార్. ఇలా చూడండి, మెడ మీద అదే కోసిన గుర్తు. నేను చనిపోయాను అనుకున్నాను.
కానీ తప్పించుకున్నాను. సరే ఒక విషయం చెప్పు బాబు, నువ్వు ఆ ముగ్గురు జడ్జెస్ అక్కడికి ఎలా వెళ్ళారు? నేను ఈ షో మానేద్దాం అనుకున్నాను సార్. ఎందుకంటే ఎదగడం కోసం వేరే దేశం వెళ్ళాలనుకున్నాను. ఇంకా ఈ షో వల్ల, ఈ స్పాన్సర్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికే నేను నా మెంటర్ జేజే సార్ స్టూడియోకి వెళ్ళాను. నీకంత ధైర్యం వచ్చిందా? హౌ డేర్ యూ! ఇక్కడికి వచ్చావు, అదిని కాకుండా ఇలా నడుచుకుంటున్నావు. నేను ముందే నీకు అర్థమయ్యేలా చెప్పాను, ఇక్కడికి వచ్చి మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి. రాజేష్ అన్న, ఈ సమయంలో ఆయన ఎవరిని కలవరు కదా, కానీ ఆ అమ్మాయి ఎవరు? ఎప్పుడూ లేనిది సార్ ఈ విధంగా కోప్పడుతున్నారు. తెలియదు తమ్ముడు, ఆ అమ్మాయి ఎక్కడో విదేశం నుంచి వచ్చిందంట, హోటల్లో ఉంటుందంట. ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి సారే బండి పంపించారు. అరే ఆ విషయం మనకెందుకులే తమ్ముడు, మీరు తాగడానికి నీళ్ళు తీసుకొస్తాను. ఇదిగో తీసుకోండి తమ్ముడు. థ్యాంక్ యూ. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఆ షెడ్లో ఉన్నాను. ఆ ముగ్గురు డెడ్ బాడీలు చూసి నేను భయపడ్డాను సార్. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఒకవేళ నేను చెప్పినా కూడా నా మాట ఎవరు నమ్ముతారు? అందుకని నేను మిమ్మల్ని చూసి దాక్కున్నాను. మా దగ్గరకు వచ్చిండొచ్చు కదా, చెప్పు. సరే అది వదులు. నీ టైం బాగున్నందువల్ల వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తప్పించుకున్నావు. కానీ ఒక విషయం, ఆ హంతకుడిని ఖచ్చితంగా మేము పట్టుకుంటాం, వాళ్ళని మేము వదలం. ఇక నీకు ఏ సహాయం కావాలన్నా అది మేం చేస్తాం, సరేనా? రా వెళ్దాం. నీకు ఖచ్చితంగా తెలుసుగా? అవును సార్, నా మనుషులు వాణ్ణి ఇక్కడే చూశారు. నిన్నటి నుండి నేను గమనిస్తున్నాను, కానీ ఇప్పటి వరకు వాడు నాకు కనిపించలేదు. సార్, ఆ వ్యక్తిని చూడండి, ఇంత ఎండలోనూ షాల్ వేసుకుని తిరుగుతున్నాడు. ఒకవేళ వీడే రాజేష్ ఏమో? పట్టుకోనా సార్? వద్దొద్దు, పట్టుకోకు, తర్వాత రచ్చరచ్చ అయిపోతుంది. ఒకవేళ వీడు రాజేష్ కాకపోతే అసలైన రాజేష్ అలర్ట్ అయిపోతాడు. వాడేదో ముసుకేసుకుని తిరుగుతున్నాడుగా, ఆ ముసుగులో ఉన్నవాడెవడో నువ్వు కనిపెట్టు. అరే రాజేష్,
ఏమైంది వీడికి? ఏంటి ఇన్ని గాయాలున్నాయి ముఖానికి? అది వీడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, అనుకోకుండా కింద పడిపోయాడు. అలాగా? ఒప్పుకున్నాడు సార్. ఆ ఫాజిల్కి మత్తు ఇచ్చింది వీడే సార్. నీ పేరేంట్రా? రాజేష్. నా పేరు రాజేష్ సార్. రాజేష్. రాజేష్, నువ్వు ముందు నుంచి చివరి వరకు అంతా చెప్పు. నువ్వు అసలు ఏం చేశావు, తర్వాత ఆ అమ్మాయి రహస్యాన్ని చెప్పు. జేజే స్టూడియోస్కు వచ్చిందే ఆ అమ్మాయి. నిజాలన్నిటినీ చెప్తున్నావు నువ్వు. ఒకవేళ నువ్వు నిజం చెప్పలేదనుకో, మళ్ళీ కింద పడిపోతావు. మళ్ళీ నీకు ఇలాంటి దెబ్బలు తగులుతాయి. ఏమంటావు అభిజిత్? సార్ చెప్పేస్తాను సార్. నేను చేసిన తప్పు ఏంటంటే అది అంత పెద్ద తప్పే కాదు సార్. నేను అనవసరంగా అమ్మాయి మాటలు విని ఫాసిల్ తాగిన నీళ్ళల్లో మత్తు కలిపి ఇచ్చాను సార్. పని చేసి పెట్టినందుకు నాకు అతను 15,000 ఇచ్చింది సార్. ఇక ఆ అమ్మాయి ఎవరో? ఆ అమ్మాయి గురించి నువ్వు చెప్తున్నావు, ఆ బెస్తవాడు చెప్తున్నాడు, ఫాసిలు చెప్తున్నాడు. మీరు కూడా తనని చూసే ఉంటారు సార్. ఎక్కడ? మేమెక్కడ చూస్తుంటాం? డాన్స్ షోలో సార్. ఆ 701లో ఉన్న మేడం ఇంకా ఇక్కడే ఉన్నారు సార్. ఇప్పుడే స్విమ్మింగ్కి వచ్చారు. ఇప్పుడే స్విమ్మింగ్కి వచ్చారా? కానీ ఇక్కడ ఎవరు కనిపించట్లేదే. సార్, ఆ అమ్మాయి పారిపోయింది అనుకుంటాను సార్. లేదు సార్, తను ఇక్కడే ఉన్నారు. మీరు వస్తున్నట్టు కూడా తనకేమీ చెప్పలేదు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? కనిపించట్లేదే. సరే రండి, హోటల్లో ఉందేమో చూద్దాం. సిమ్రన్, నువ్వా? స్టేజ్ మీద భలే పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. తర్వాత ఇక్కడ నీళ్లలో కూడా నువ్వు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నావే. ఇంకా నయం, నువ్వు తొందరగా బయటకు వచ్చేసావు. ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేసి ఉండేది. అప్పుడు చేసిన కుట్రని ఒప్పుకుని ఉండేదానివి కాదు. సిమ్రన్, ఎక్కడికి పారిపోతావు? సచిన్, వదలండి, వదలండి. మీరు నన్ను ఇలా చేయకూడదు. నేను చెప్పేది వినండి. మిస్ సిమ్రన్ కుమార్, ఫాజిల్ తర్వాత రెండవదిగా గెలిచిన అమ్మాయి. ఈ డాన్స్ కాంపిటీషన్లో గెలవాలని నువ్వు ఎన్ని పనులు చేశావు. కాంపిటీషన్లో ఉన్న 3 జడ్జిల్ని చంపేశావు. ఫాజిల్ని కూడా చంపాలని ప్రయత్నించావు. నేను దొరికిపోయాను, కానీ ఫైజల్ని కాపాడలేరు. ఏంటి? ఒక నిమిషం. నువ్వు వాణ్ణి ఏం చేశావు? ఏం చెయ్యాలనుకున్నానో అదే చేసేశాను. ఈరోజు తన పర్ఫార్మెన్స్ కదా, మీరు కూడా తన్ని కాపాడలేరు. అలాగా? నువ్వు చూస్తూ ఉండు, ఫైజల్కి ఏమీ అవ్వనివ్వం. ఫైజల్! ఐఎమ్ ఓకే. నీకేం అవ్వలేదు కదా బాబు?
సైడ్ 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 సైడ్. మాణిక్ లాల్, మాణిక్ లాల్, షోలో ఇన్నాళ్ళు చాలా మందిని ఆడించారు. ఇప్పుడు కాసేపు మీరు ఆడండి. వీడు వీడు నన్ను వీధికి లాగేశాడు, వీధిలోకి. నేను నేను వీడిని 2 సార్లు హత్య చేయడానికి ప్రయత్నించాను. కానీ మొదటిసారి అదృష్టంతో తప్పించుకున్నాడు. కానీ రెండోసారి మీరు సీడి. మాణిక్ అంకుల్, మీరు నన్ను చంపే ప్రయత్నం చేశారా? అవును ఫైజల్, నీ యొక్క ఈ మాణిక్ అంకుల్. ఇక మాణిక్ అంకుల్కి తోడుగా ఉన్నది ఇదిగో ఇది నీ కాంపిటేటర్ సిమ్రన్. ఏంటి సిమ్రన్, ఎందుకోసం ఆ 3 జడ్జెస్ని నువ్వు చంపావు? ఎందుకంటే ఈ కాంపిటీషన్లో నేను గెలవాలి, అందుకోసమే. కానీ ఫైసలే గెలిచాడు. ఇంకా ఈ కాంపిటీషన్లో నేను గెలవడానికి మా నాన్న చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఏ ఆ 3 నువ్వు చంపేస్తే ఆ కాంపిటీషన్లో నువ్వు గెలిచేస్తావా? నేను అడుగుతున్నాను, నువ్వెందుకు వాళ్ళని చంపావు ఆ 3 జడ్జెస్ని? ఎందుకంటే వాళ్ళకి నిజం తెలిసింది. ఈ కాంపిటీషన్లో గెలిచిన వాడికి ఎలాంటి డబ్బులు లేవని. ఈ షో ఒక అబద్ధం. ఇంకా జడ్జెస్ ఈ ప్రపంచం ముందు నా గురించి నిజం చెప్తానని చెప్పారు. ఇదిగో ఈ ఫాసిల్ ఈ షోని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. నేను మోసపోయేవాణ్ణి, ఏమీ లేకుండా పోయేది. ఎంత ఎంత అప్పు ఉందో తెలుసా? అదంతా నేను ఎలా తీర్చగలను? నేను అస్సలు ఊహించలేదు మీరిద్దరూ ఇంత నీచానికి ఒడిగడతారని. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మీ వల్ల తప్పించుకున్నాను. ఫైజల్, సిఐడిగా ఉన్న మాకు ఇది మా బాధ్యత. నిరపరాధుల్ని కాపాడాలి, హంతకులకి శిక్ష విధించాలి. వీళ్ళు 3 అమాయకుల్ని చంపేశారు. ఫాజిల్ని చంపడానికి 2 సార్లు ప్రయత్నించారు. మీకు ఖచ్చితంగా ఉరి శిక్ష.